హాయ్ హలో అందరు ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వెంకట్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. చూశారు కదా బోడ కాకరకాయ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చెప్తా. బా, అలా వేడన్నంలో కాకరకాయ కలుపుకొని తింటే ఉందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి బోడ కాకరకాయ కర్రీ. ఇది ఇయర్లో వన్సే వస్తుంది. మనకి శ్రావణ మాసంలో చాలా దొరుకుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు దొరికే వెజిటేబుల్ కాదండి, ఓన్లీ ఈ శ్రావణ మాసంలోనే దొరికే వెజిటేబుల్ ఇది. బోడ కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. తినే వాళ్ళకి తెలుస్తుందండి దీని టేస్ట్, తినని వాళ్ళ గురించి చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఈ రెసిపీలా ట్రై చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.